హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో ది బెస్ట్ అనిపించుకున్న ప్లేయర్లకు టాప్ 10 చోటు లభించింది. భారత్తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ప్లేయర్ల హవా కనిపించింది. ఇందులో టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్. అతనికి ఉన్న పాయింట్లు 899. రెండో స్థానంలో నిలిచాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్. అతని ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 859. 668 పాయింట్లతో న్యూజిలాండ్కే చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డాలిర్ మిచెల్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్మిత్కు 4వ స్థానం దక్కింది. 757 పాయింట్లతో 4th పొజిషన్లో నిలిచాడు. ఇక ఆ తర్వాతి 3 స్థానాలు కూడా టీమిండియావే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 5వ స్థానంలో రోహిత్ శర్మ 751తో ఉండగా, యశస్వి జైస్వాల్ 740, విరాట్ కోహ్లీ 737 పాయింట్లతో 6, 7 స్థానాల్లో నిలిచారు. 8వ స్థానంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ఉస్మాన్ ఖజావా నిలిచారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియన్ మార్సూన్ లుంబేషన్ తలా 720 పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది మార్చి తర్వాత ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు టీమిండియా. మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరిది. ఈ నెల 19వ తేదీ నుంచి భారత్ వరుస టెస్ట్ సిరీస్లను ఆడబోతుంది. తొలి సిరీస్లో బంగ్లాదేశ్ను ఎదుర్కోవడానికి ఆరంభం కాబోతుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాలో 5 టెస్ట్ మ్యాచ్లను ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ మ్యాచ్కు చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. చివరిదైన రెండో మ్యాచ్ కాన్పూర్లో షెడ్యూల్ అయింది. ఆ తరువాత 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. కాగా ఈ ఏడాది మార్చి తర్వాత భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేకపోయినప్పటికీ ఈ ఫార్మాట్ ర్యాంకింగులలో ఏకంగా 3 టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కోహ్లీలకు చోటు దక్కడం చర్చనీయాంశం అయింది. అందరి దృష్టిని కూడా ఆకట్టుకుంటోంది. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. This is Janu. Thank you for watching this video. Bye friends.